తీవ్రమైన తుఫాను మంతా అది ఎదుర్కొనేదానికి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉంది. ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి 26 మంది మెంబర్స్ తోటి నరసాపురంలో స్టేషన్ అయి ఉన్నారు. అలాగే జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో మరియు మండల స్థాయిలో ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రజల నుంచి ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా స్వీకరించడానికి, వాటిని రిజాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయడం జరిగింది. అంటే ప్రతి గ్రామ స్థాయిలో అక్కడ ఏదైనా జరిగే అవాంఛనీయ సంఘటనలన్నింటినీ కూడా ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు కూడా ఈ 4 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా మనం ప్రతి గ్రామంలోనూ టీమ్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, ఎస్హెచ్జి, ఐసిటిఎస్ అండ్ ఎన్ఆర్జిఎస్ అండ్ అదర్ ఆఫీసెస్ తోటి ప్రతి గ్రామంలో ఏదైతే వల్నరబుల్ గ్రామాలు ఉన్నాయో అక్కడంతా కూడా గ్రామాల్లో పంపించి సైక్లోన్ ప్రిపేర్నెస్, సైక్లోన్ వల్ల వచ్చే అవాంతరీయ సంఘటనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ అధికారులు గ్రామాల్లో వివరించడం జరుగుతుంది.